గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని, సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా రవి 14వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలో ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కుజుడు ఈ నెల 24వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంచేత సాధారణంగా ఇంచుమించు 5 గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల. దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు. అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు ఈ నెలలో ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కుంభరాశి వారికి బాగా కనపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు, కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో జాగ్రత్త, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ వివాదాలు, అనవసరమైన తగాదాలు, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల కావలసినటువంటి వారిని దూరం చేసుకోవడము, అలాగే ఇష్టమైనటువంటి వాళ్ళు కానీ ప్రేమికులు కానీ దూరం అవ్వడము, మనశ్శాంతి లేకపోవడము, గొడవలకి కారణం అవ్వడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లలకి మీకు మధ్య కూడా అనవసరమైనటువంటి సంభాషణలు రావడం వల్ల కానీ, స్నేహితులకి మీకు మధ్య చిన్న చిన్న చికాకులు రావడం కానీ, కొంచెం దూరం జరిగే అవకాశాలు, ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ అన్నిటిలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏం చెప్తే అది నమ్మకండి. మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ, స్నేహితుల గురించి కానీ. ఎందుకంటే మిమ్మల్ని విడదీయడానికి, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, లేదా మీకు అనేక రకాల సమస్యలు తీసుకురావడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నెలలో ఈర్ష్య, ద్వేషం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అలాగే కొంచెం నరదిష్టి, నరఘోష ప్రభావం కూడా బాగా కనపడుతుంది. కాబట్టి ఎవరు ఏం పడితే చెప్తే అది నమ్మకండి, జాగ్రత్తగా వ్యవహరించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ నెలలో చాలా ఎక్కువగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా రోగాల బారిన పడే అవకాశాలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, మనశ్శాంతి లేకపోవడము, మెంటల్ ప్రెజర్ పెరగడము, దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావం ఇబ్బంది పెట్టడం లేదా బార్డర్లోకి రావడం, అనేక రకాల కారణాల చేత టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు, లేకపోతే హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, ఇలాంటి అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నిద్ర విషయంలో జాగ్రత్త తీసుకోండి, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి, సమయానికి ఆహారం తినండి. వేస్ట్ ఫుడ్లు, బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి ఈ నెలలో. అయితే భవిష్యత్తు గురించి మాత్రం బాగా ఆలోచించి ఖర్చులు పెడతారు. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ ఇలాంటివి మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి మీకు. అలాగే భూములు కొన్నా, లేకపోతే గృహాలు కొన్నా, ఇళ్ల స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా, ల్యాండ్ మీద, ప్రాపర్టీస్ మీద పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి పెడితే ఆ రకంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు. అయితే శారీరకంగా, మానసికంగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ప్రతి పని టెన్షన్తోనే అవుతుంది. మీరు ఏదైనా అక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆలస్యంగా బయలుదేరడం వల్ల ఇబ్బంది, వెళ్ళాక పని అవుతుందా అవదా అని ఇబ్బంది, ఇలా అనేక రకాల కారణాలుగా ఒత్తిడిలో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం సమయస్ఫూర్తిగా సమయానికి పనులు చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. అయితే ఎప్పటి నుంచో ఉండేటటువంటి మిత్రులు కూడా శత్రువులా తయారయ్యే అవకాశాలు, అపార్థాలు, నిందారోపణలు బాగా కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వివాదాలకు కానీ, కోపతాపాలకు కానీ వీటికి చాలా దూరంగా ఉండాలి ఈ నెల. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం గత నెలతో పోల్చుకుంటే సంతృప్తికరంగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, ఆదాయం వస్తుంది, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, మొండి బాకాయలు వసూలు అవుతాయి. తద్వారా కొంచెం ఆర్థిక పరంగా ఊరట చెందే అవకాశాలు, రుణబాధలు తీరే అవకాశాలు,
కొత్త అప్పులు పుట్టే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. కాకపోతే అనవసరమైన వివాదాలు పెరిగే అవకాశాలు, బంధువులతో చికాకులు, వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, సంతానపరంగా ప్రయత్నం చేస్తున్నా కొంచెం అవకాశాలు లేదా ఆలస్యం అవుతుండడం, మిస్క్యారీలు అవుతుండడం, ఇలా అనేక రకాల కారణాల చేత ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోవడాలు, దూరం జరగడాలు లేదా మాట్లాడుకోవడం మానేసుకోవడాలు, అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు, విడిపోవడాలు, బ్రేకప్స్ లేదా కుటుంబ సభ్యులతో గొడవలు, వివాహం కోసం ప్రయత్నం చేసిన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు, మీ ఇద్దరి మధ్య అనుమానపు ఆలోచనలు రేకెత్తరాలు, ఇలా అనేక కారణాల చేత సమస్యలు, గొడవలు, చికాకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఇబ్బందిగా ఉంది, నరదిష్టి వల్ల ఇబ్బందిగా ఉంది, ఇలాంటి ఏ పనులు సరిగ్గా సాగాక జాప్యం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాంటి అనేక రకాల సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్య సూచన ఏమిటంటే ఈ రాశిలో ఉండేటటువంటి వారికి ఇలాంటి సమస్యలు పోవడానికి మనకి సంకష్టహర చతుర్థి వ్రతం అని ఒక వ్రతం ఉంది. ముఖ్యంగా మనకి ఏప్రిల్ 27వ తారీఖు శనివారం నాడు వస్తుంది ఈ వ్రతం. కాబట్టి చక్కగా ఆ రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. మీకు ఈ సమస్యలన్నీ పోతాయి, రాబోయే రోజులు కూడా బాగుంటాయి. అయితే ఎలా చేసుకోవాలండి గురుగారు ఆ వ్రతాన్ని అంటే కనుక మేము మీకోసమే దానికి సంబంధించినటువంటి వీడియోని సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా మేమే స్వయంగా చేయించి దాన్ని వీడియోలు పెట్టాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో సుస్పష్టంగా అందులో ఉంటుంది. కాబట్టి పూజ సామాన్లను కూడా తెచ్చుకుని చక్కగా ఆ రోజు శనివారం నాడు పొద్దున్న ఎదురుగుండా పెట్టుకుని 27వ తారీఖు ఆ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని దాన్ని చూస్తూ ఒక అరగంట సేపు చక్కగా వినాయకుడికి పూజ చేసుకోండి. తద్వారా మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యాలు జరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పోతాయి, సమస్యలన్నీ తీరుతాయి, ఎదుగుదల ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, వివాహాలు కుదురుతాయి, అన్ని రకాల సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే తీరుతుంది. అంత విశేషం సంకష్టహర చతుర్థి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి చేసుకోవడానికి. దాంతోపాటుగా సప్త శనివారాల వ్రతం కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రస్తుత కాలంలో. చేసిన వాళ్ళందరూ విశేషంగా చెప్తున్నారు. కాబట్టి అందుకని మేము దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా సప్త శనివారాల వ్రతం, వెంకటేశ్వర స్వామి వారి వ్రతం ఎలా చేసుకోవాలో అది కూడా మీకు వీడియో కింద తయారు చేసి ఆ వీడియోను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరిగింది, లేదా పైన ఐకార్డులో కూడా వస్తుంది. కాబట్టి అది క్లిక్ చేసి మీరు అది కూడా చూసి ప్రతి శనివారం అంటే వరుసగా 7 శనివారాలు చేసుకున్నట్లయితే మీకు విశేషంగా ఏ కోరికైనా నెరవేరుతుంది, ఏ సమస్య అయినా పోతుంది. కాబట్టి శనివారాలు 7 శనివారాలు కంటిన్యూగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేదు, ఈ నెల కొంచెం ఇబ్బందులు బాగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలాగే వరుసగా మారకుండా చేయండి. అలాగే సంకష్టహర చతుర్థి కూడా 11 నెలలు చేస్తే బాగుంటుంది. అయితే ఏ నెల ఎప్పుడు వస్తుందో కూడా మీకు మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది, లేదా క్యాలెండర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 వ్రతాలు కూడా ప్రస్తుత కాలంలో విశేషంగా ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి మీకు సునాయాసంగా అర్థమయ్యే రీతిలో వీడియోలు కూడా మేము తయారు చేసాం. కాబట్టి చక్కగా వీడియోని లింక్ చేసి క్లిక్ చేసి చక్కగా పూజలు చేసుకోండి. మీకు చాలా బాగుంటుంది ఈ నెల. ఈ సమస్యలన్నీ పోతాయి. అయితే ప్రయాణాల విషయంలో మాత్రం తొందరపాటు ప్రయాణాలు చేయకండి. కుదిరితే విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఇబ్బందులు పడే అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో గృహపరమైన అవకాశాల్లో ఇబ్బందులు, ధన నష్టం కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిలకడలేని ఆర్థిక పరిస్థితి అంటే కనుక డబ్బులు వస్తాయి, కానీ అది దుబారా ఖర్చు అవ్వడం, వేస్టేజ్ ఖర్చు అవ్వడం, కుటుంబం కోసం ఖర్చు అవ్వడం, సమస్యల కోసం ఖర్చు అవ్వడం, అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ఖర్చు అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా. అయితే నిర్మోహమాటంగా మాట్లాడే ధోరణి వల్ల కూడా చాలామందికి దూరం అవుతారు. అంటే ముక్కుసూటిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడలేదు. కాబట్టి మాట తీరుతో జాగ్రత్త. క్రయ విక్రయాల్లో వ్యవహారాల్లో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా, భూములు అమ్మినా కొనినా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంతమంది నమ్మక ద్రోహాలు అంటే తీయని మాటలతోటి మోసం చేసేటటువంటి వ్యక్తులు కూడా మీకు కూడా తిరుగుతుంటారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా అది నమ్మేయడానికి ప్రయత్నం చేయకండి. దేన్ని కూడా చాలా సునాయాసంగా తీసుకోకండి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో అయితే విజయం పొందుతారు. కానీ విజయం పొందడానికి చాలా ఇబ్బందులు పడతారు. మెంటల్ టెన్షన్, మానసిక ఒత్తిడి, ప్రత్యర్థులు బాగా ఇబ్బంది పెట్టడం, అలాగే ప్రజల విషయంలో కూడా నాడి తెలియకపోవడం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం, ఖర్చు పెట్టినా కూడా మీకు అనుకూలత లేకపోవడం, కొంతమంది నమ్మక ద్రోహాలు చేయడం, మిత్రద్రోహాలు చేయడం, ఇలా అనేక రకాల సమస్యలతో రాజకీయ నాయకులు సతమతం అయిపోతారు. అయితే రాజకీయ నాయకుల ముఖ్య సూచన ఏంటంటే కనుక దైవబలం, గ్రహబలం మిమ్మల్ని కాపాడతాయి, దాంతోపాటు ప్రజాబలం కూడా. కాబట్టి ప్రజాబలం కోసం ఎలాగ ప్రయత్నం చేస్తారు, దాంతోపాటుగా దైవబలం, గ్రహబలం కూడా అంటే ఏదైనా క్రతువులు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు విజయం ఖచ్చితంగా తథ్యం, మంచి మెజారిటీ అయితే వస్తుంది. కానీ ఇబ్బందులు బాగా ఉన్నాయి, జాగ్రత్త. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నాయి,
అనుకోని ప్రమాదాల వల్ల స్వల్ప గాయాలున్నాయి. కొంత వేధింపులకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది. శత్రువుల బాధలు కనపడుతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో చిక్కులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యత లోపించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, సాగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రుణబాధల యొక్క ప్రభావం కనపడుతోంది. ఉద్యోగపరంగా స్థాన మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, గండాలు, చికాకులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు, అలాగే అకారణంగా వివాదాలు ఉద్యోగ కార్యాలయాలు ఏర్పడడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కీలక నిర్ణయాలు, ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి మాత్రం తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించండి, బాగా జాగ్రత్త పడండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా నడపకండి. ఈ నెలలో కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ చేసినట్లయితే కొంచెం నష్టం కనపడుతుంది. జాగ్రత్త. మిత్రులతో మాట పట్టింపులు, అలాగే వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, అలాగే షేర్లో ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు మొత్తం పోవడాలు, అరువులు ఇచ్చినటువంటివి అప్పులు ఇచ్చినటువంటివి వెనక్కి రాకపోవడాలు, మొండి బకాయిల కింద ఉండడాలు, ఇలాగా వ్యాపారపరంగా అంతంత మాత్రమైనటువంటి లాభాలు రావడం జరుగుతుంది. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడంతో పాటుగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఈ నెలలో కొంచెం బ్యాంకు లావాదేవీలు కూడా చికాకు కలిగించే అవకాశాలు ఉన్నాయి. మానసిక వేదన బాగా కనపడుతోంది. చాలా విషయాల్లో అగౌరవం కనపడుతోంది. కాబట్టి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిందలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే దేన్నైనా సరే పట్టుదలతోటి, కృషితోటి ముందరికి వేస్తే తప్ప మీకు ఏ పని సజావుగా సాగదు. అలాగే ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. వృత్తి వ్యాపార విషయాలు పెద్దగా విశేషంగా కనపడడం లేదు. జాగ్రత్త. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టాలన్నా, వ్యవహారం చేద్దామన్నా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా భూ వివాదాలు కానీ లేదా కొన్ని రకాల వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు, నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే ఇబ్బందులు, శారీరక కోరికలు తీర్చుకోవడం కోసం కొంతమంది వ్యక్తులతో వ్యామోహాలకి వ్యవహారం నడపడం వల్ల ఇబ్బందులు, శారీరక కోరికల వల్ల సమస్యలు, అలాగే వివాహేతర సంబంధాల వల్ల చిక్కులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులు కూడా సరైనటువంటి అంటే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఇబ్బందులు, ఏకాగ్రత లోపించడము, బద్ధకము, లేజినెస్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ వ్యసనాలకి, చెడు స్నేహితులకి దూరంగా ఉండడం మంచిది. అయితే కష్టపడి చదవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా కష్టపడితే ఖచ్చితంగా విజయం తథ్యం, మంచి మార్కులు అయితే వస్తాయి. జాగ్రత్తగా కష్టపడండి. ఉద్యోగస్తులందరూ కూడా అతి కష్టం మీద ప్రమోషన్ అవకాశాలు కానీ ఉద్యోగ బదిలీలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ఈ నెలలో కొంచెం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారందరికీ ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలందరికీ కూడా భర్తతో ఇబ్బందులు, అలాగే పురుష వ్యామోహాలు, మనశ్శాంతి లేకపోవడము, ధన నష్టము, కొన్ని వస్తువులు చెడిపోవడం కానీ పాడేసుకోవడం కానీ జరిగే అవకాశాలు, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళతో కొంచెం చికాకులు, అలాగే ఇరుగు పొరుగు వారితో ఈర్ష్యాద్వేషం వల్ల ఇబ్బందులు, నిందారోపణకు గురయ్యే అవకాశాలు, ఉద్యోగ వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. బంధువులతోటి, ఆడపడుచులతోటి తగాదాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అనుకున్నంత పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు, వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, నష్టాలు, అలాగే కొత్త వ్యాపారం ప్రారంభం చేసే వారికి ఇబ్బందులు, అలాగే వ్యాపార పరంగా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వారికి నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి నిజాయితీగా వ్యాపారం చేయండి, జాగ్రత్తగా వ్యాపారం చేయండి, ఆచితూచి వ్యవహరించండి. తద్వారా ఈ నెలలో ఎక్కువ నష్టాలు లేకుండా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, రుణబాధలు పెరిగిపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, డబ్బు నిలబడకపోయినా, అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు, పేర్లతోటి పూజలు, జపాలు, హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం. లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, విరక్తి ఆలోచనలు రావడం, కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేదా ప్రయోగం బాబుతో అనుమానాలు, లక్షణాలు ఉండడం, ఇలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు గోత్రాల పేరు చెప్తే జపాలు, హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి, మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా
పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.